బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ చెత్త ఉంది, అక్కడ మురుకుంది అని కేటీఆర్ అంటున్నాడని, గత ప్రభుత్వంలో నువ్వేగా మున్సిపల్ మంత్రి అంటూ కామెంట్ చేశారు. మా ప్రాతినిధ్యం లేని చోట సమస్యకు మమ్మల్ని బాధ్యుల్ని చేస్తే ఎలా అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కేంద్రంలో అన్ని మంత్రి పదవులు మీ తోడు దొంగలవే కదా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చెత్త ఉంది, అక్కడ మోరుంది, ఇక్కడ మురుకుంది అంటాడు. మున్సిపల్ మంత్రి నువ్వే కదా స్వామి. 3 సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి. 3 సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ. మాకెన్నడ అవకాశం వచ్చింది? కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, అన్ని మంత్రులు మీరు ఇద్దరే ఉంటారు తోడు దొంగలు. దానికి కారణం మీరే కదా. మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ. ఆ సమస్యకు మమ్మల్ని ఎట్లా జవాబు చెప్పంటాడు కేటీఆర్. 10 ఏళ్ళు అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన, ఏదన్నా చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయన గట్టేరాడ, దాంతోనే ఆయనకు తత్వం బోధపడుతుంది అని. దయచేసి ప్రజలు, మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది ప్రజాపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే పాలన. అన్ని సమస్యలు ఓవర్నైట్గా పరిష్కారం అయితే దేశంలో అన్ని సమస్యలు ఉండకపోనేము. విడతల వారీగా, ప్రాధాన్యత వారీగా సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణ ముఖ్యంగా సాంస్కృతిక తెలంగాణ కవులు, గాయకులు, కళాకారులను ఆదుకునే విధానం కావచ్చు, పోరాటాలు కావచ్చు. అందుకే మేము నక్సలైట్ మిత్రులను కూడా జనజీవన స్రవంతిలోకి రావండి, మీ ఆలోచనల ప్రకారం తెలంగాణను ఒక దిశగా పేదవాళ్ళకు పరిపాలన అందించే పరిపాలన తీసుకొద్దామని మేము మాట్లాడినాం. ఇవాళ నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి. ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతారని, అడవుల్లో సాములో సన్నాసులో తీసుకుంటారని, డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం. ఇవాళ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి.